జరగకుండా ఆపడమే పోలీసు వాడి డ్యూటీ. బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో. నీకేం తెలుసు? నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకు మాత్రం తెలుసా? నువ్వు చూసావా? నాకేం తెలుసు, డిపార్ట్మెంట్కి ఏం తెలుసు? భద్ర లోపల ఉన్నాడు, శివ నెంబర్ 2 అయిపోతాడు అనుకున్నాను. చేతికి చిక్కిన వాడిని చేతులారా వదిలేశాం. ఇప్పుడు శివకి ఏమైనా ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి. మన సీను లాంటి చిన్నపిల్ల. అయినా మనమేం చేస్తాం? ఆ శ్రీనివాస్ గారి లాంటి వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే అలా మాట్లాడకు. పాప ఆయన ఎందుకు అలా చేశారు? నిన్నటి వరకు ఆయనే మనకు ఆదర్శం. ఆయన పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. వాట్ షిట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా? వాట్ సాంగ్ విత్ యు? అయినా నువ్వే కాబట్టి సిబిఐకి పట్టించావు. అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు. అయితే మనం మాత్రం మంచి వాళ్ళ ఉంటాం. ఆఫ్ కోర్స్. నీకేమైనా డౌట్ ఉందా? ఇదిగో ప్రతి వాడికి ఒక ప్రతి వాడికి ఏంటంటే ఫోన్ బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. హలో యా ఏమండి? నేనే. సుమి 1 minute. అబ్బాస్ ఏంటి? నీతో కాస్త విడిగా మాట్లాడాలి. ఫినిష్ అయ్యి మాట్లాడదాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. సారీ. యా మీ గెస్ట్లు వచ్చారండి. హలో హలో హలో. యా లైన్ కట్ అయింది అనుకున్నా. లేదు, చెప్పు. మీరు పొద్దున్న చెప్పారు కదండి 2 గెస్ట్లు వస్తారని. వాళ్ళిద్దరూ వచ్చారు. మాలా, సురేంద్ర. వస్తాను. మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నా. వచ్చి చాలాసేపు అయిందా? లేదు. సారీ, మీరే చెప్పండి. మళ్ళీ ఫోన్ చేశాను, బయలుదేరిపోయారన్నారు. టీ? అంకుల్ డాడీ తర్వాత వస్తాను. వీళ్ళు గెస్టే. తను మాల. మరి మీరు మేడం? ఐఎమ్ గుల్షన్. అంకుల్ డాడీ ఇండియా టుడే తెమ్మన్నారు. ఇండియా టుడే ఎక్కడ ఉందా చూడు, కింద. పొద్దున్నే చూశాను, సీను గారు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ లేదు. ఆ స్పోర్ట్స్ స్టార్ కింద ఉందా చూడు. సీనియర్ ఆ రాక్షసుని లేపుకో. ఇప్పుడే నిద్రపోయాడు. కాసేపు అయ్యాక వచ్చి కథలు చెప్తూ గానీ నేను కూడా ప్రశాంతంగా వంట చేసుకుంటాను. అలాగే ఆంటీ. బాయ్ బాయ్ బాయ్. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నీ దీంట్లో రాసున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకి కమాండర్తో మీటింగ్. 7 గంటలు బయలుదేరితే చాలు. వెళ్లే ముందు నన్ను కలిసి మీ గెస్ట్ రూమ్ వదిన గారు అన్నీ చెప్పారు. ఇప్పుడే ఏంటి? ఆకలి లేదు, వచ్చాక తింటాను. వాళ్ళని భోంచేయమను. నువ్వు కూడా నా కోసం వెయిట్.